నేటి ఉదయం నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 12వ డివిజన్ చిత్తారెడ్డిపాలెంలో తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దిన వేడుకల్లో పాల్గొని పార్టీ జెండాను ఆవిష్కరించిన టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, మాజీ మేయర్ నంది మండలం భానుశ్రీ, రాష్ట్ర కార్యదర్శి జెన్ని రమణయ్య. తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల్లోనే అధికారంలోకి తీసుకువచ్చిన మహానేత నందమూరి తారక రామారావు. టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఎన్టీఆర్ ఆశయాలు, ఆలోచనలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొనసాగిస్తున్నారన్నారు. టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి కార్యకర్తలకు భరోసాను ఇచ్చిన వ్యక్తి, భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీని నడిపించి వ్యక్తి నారా లోకేష్ అని టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అన్నారు. రాబోయే రోజుల్లో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీని మరింతగా బలోపేతం చేస్తామని టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అన్నారు. పై కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్లు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ 43 సంవత్సరాల చేసుకుని 44వ సంవత్సరంలోకి పెడుతున్న సందర్భంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలకు అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 43 సంవత్సరాలు చేసుకుంది. అప్పుడున్న పరిస్థితుల్లో మహానేత ఎన్టీ రామారావు గారు ఈ పార్టీని స్థాపించి 9 నెలల్లోనే అధికారంలోకి తీసుకొచ్చి భారతదేశంలో ఆ రోజుల్లో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఒక సంక్షేమ విప్లవం తీసుకొచ్చిన వ్యక్తి శ్రీ ఎన్టీ రామారావు గారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం ప్రతి పేదవాడికి కూడు గుడ్డ బట్ట ఉండాలన్న నినాదం ఇచ్చినారో ఆ నినాదం ప్రకారమే అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలకు 2 రూపాయలు కేజీ బియ్యం పథకం కానీ, అదేవిధంగా అప్పట్లో భారతదేశంలో ఎవరు ఇవ్వని విధంగా ఈ ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2,20,000 ఇల్లు ఇచ్చిన ఘనత కూడా ఎన్టీ రామారావు గారిది. ఏదైతే ఆయన ఆశయాలు, ఆయన ఆలోచనలు ఉన్నాయో అవన్నీ కూడా ఈనాటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అప్పటి నుంచి కూడా ఇప్పటిదాకా ఆయన విధానాన్నే కొనసాగిస్తూ, తెలుగుదేశం పార్టీ ఎన్ని ఆటుపోట్లో ఉన్నా, ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా ధైర్యంగా నాయకులకు, కార్యకర్తలకు ధైర్యాన్ని ఇస్తూ పార్టీని నడిపించిన వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా 3వ తరం వ్యక్తి యువనేత శ్రీ నారా లోకేష్ గారు ఎప్పుడూ లేని విధంగా 1 కోటి మంది సభ్యత్వాలు చేయించి అన్ని విధాల నాయకుల్ని, కార్యకర్తల్ని, అదేవిధంగా ప్రజలకి అండదండలుగా ఉంటున్న అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, రాబో రోజుల్లో కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు, మిగతా నాయకులు, కార్యకర్తలు అందరి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేస్తామని తెలియజేస్తూ, మరొక్కసారి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ సందర్భంగా, రోజు సందర్భంగా ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు శుభాకాంక్షలు, శుభాభినందనలు. ఏ ఉద్దేశంతో అయితే పార్టీ స్థాపించారు దానికి అనుగుణంగా అందరూ పనిచేయాలని చెప్పి, పార్టీకి మరింతగా గుర్తింపు తీసుకురావాలని చెప్పి, భూమి ఉన్నంత వరకు కూడా తెలుగుదేశం పార్టీ ఉంటుంది ఈ ఒక్క ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు దానికి అనుగుణంగా మనం పనిచేయాలని చెప్పి అందరికీ కూడా ఈ కార్యక్రమాలు పాల్పంచుకుని అందరికీ కూడా ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.